హాయ్ జషిక. హాయ్ అండి. సో ఫైనల్లీ మీరు వచ్చి ఓన్గా ఈవెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అండ్ మేకప్ ఆర్టిస్ట్గా క్లియర్గా బయటకు వచ్చేసారు. Yes. సో రమేష్ అకాడమీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, రమేష్ అకాడమీలోకి జాయిన్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తా. ఇంత పెద్ద ఈవెంట్ మేము ఈ రోజు చేస్తున్నామంటే దానికి కారణం రమేష్ అకాడమీ అండ్ రమేష్ సారే. ఓకే. సో దట్ ఈస్ 100%. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తాను అంటే, ఆపర్చునిటీస్ వస్తాయా రావా అని అంటే, మీరు కనుక బాగా ట్రైన్ చేసుకొని క్లాసెస్ అన్ని మంచిగా విని మీరు కనుక బాగా పర్ఫామ్ చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అట్లానే రమేష్ అకాడమీ త్రూ నుంచి కూడా వస్తాయి, ఎందుకంటే మా బ్యాచ్లో అందరూ చేశారు. సో బట్ ఇంత పెద్ద ఈవెంట్ మేము ముగ్గురం చేస్తున్నామంటే ఇట్స్ చాలా హ్యాపీగా ఉంది. సార్ మాకు నమ్మి ఇచ్చినందుకు ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అట్మాస్ఫియర్ ఎలా అనిపించేది? అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండేదా, లేదంటే స్ట్రాంగ్ గా వచ్చి అలా చేయదు ఇది ఇది అని చెప్పేవాళ్ళు, ఎలా ఉండేది? అట్లా స్ట్రిక్ట్ గా అట్లా ఏం ఉండదు. వర్క్ పరంగా సార్ మీరు వర్క్ కంప్లీట్ చేయాలంటారు, దాని పరంగా స్ట్రిక్ట్ ఉంటారు. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంలో మాత్రము సార్ వచ్చి ఒక ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఒక సిస్టర్ బ్రదర్స్ కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తారు కదా, సో అట్లా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అయితే ఇంత పెద్ద ఈవెంట్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే, ఐ మీన్ మేకప్ అదంతా మీరు చేస్తున్నారు అంటే నార్మల్ విషయం కాదు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎలా మిమ్మల్ని నమ్మి ట్రస్ట్ చేసి మీ దగ్గరికి వచ్చారు? ఇప్పుడు క్లయింట్ అయితే మాత్రము డైరెక్ట్ అకాడమీకి సార్తో అప్రోచ్ అయ్యారనమాట. ఓకే. సో సార్ మాకు ఈ ఈవెంట్ ని ప్రొవైడ్ చేశారు. సో మీ సార్ దగ్గర నుంచి ఈవెంట్ కూడా ఎస్ ఎస్. సో మీకు జాబ్ ఆపర్చునిటీ కాకుండా ఈవెంట్స్ కూడా మీకు ఇప్పిస్తున్నారు మీ సార్. ఎస్ అండి. రియలీ గ్రేట్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.